తెలంగాణకు ఇది సువర్ణ అధ్యాయమని మర్చిపోలేని రోజు అని సీఎం కేసీఆర్ చెప్పారు. వైద్య విద్యార్థులు, వైద్య శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్లు, వైద్య కళాశాల నిర్వాహకులకు సీఎం చెప్పారు. గతంలో తాగునీటికి, సాగునీటి, మెడికల్ సీటుకి, ఇంజనీరింగ్ సీటుకి ఎన్నో ఇబ్బందులు పడ్డామని, స్వరాష్ట్రంగా తెలంగాణ ఏర్పడటంతో ఇప్పుడు అద్భుతంగా ఆత్మగౌరవంతో బతుకుతున్నామని కేసీఆర్ స్పష్టం చేశారు. వైద్య కళాశాలల ఏర్పాటు విషయంలో మంత్రి హరీష్ కృషిని అభినందిస్తున్నానని, ఆయనకు సహకరించిన సీఎస్ సహా అధికార యంత్రాంగానికి కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ వైద్య విద్యలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. జిల్లాకు వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాలనే సీఎం కేసీఆర్ సంకల్పం సాకారమయ్యే దిశగా కీలక ముందడుగు పడింది. ఒకే ఏడాది 8 ప్రభుత్వ వైద్య కళాశాలలు అందుబాటులోకి వచ్చాయి. ప్రగతి భవన్ లో నిర్వహించిన కార్యక్రమం ద్వారా నూతన వైద్య కళాశాలలో ఏకకాలంలో తరగతులను సీఎం కేసీఆర్ వర్చువల్ గా ప్రారంభించారు. సంగారెడ్డి, మహబూబాద్, మంచిర్యాల, జగిత్యాల, వనపర్తి, కొత్తగూడెం, నాగర్ కర్నూలు, రామకుండం వైద్య కళాశాలలో 2022-23 వైద్య విద్యా సంవత్సరం నుంచే ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభమయ్యాయి. వీటి ద్వారా 1150 సీట్లు విద్యార్థులకు కొత్తగా అందుబాటులోకి వచ్చాయి. దీంతో రాష్ట్రంలో వైద్య విద్యా కళాశాలల సంఖ్య 17కు చేరింది. మీ అందరితో నేను మనం చేసేది ఏమంటే, ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశాల రావాలి అని మనం సంకల్పించుకున్నాం. అందులో భాగంగా ప్రభుత్వ కళాశాలలు, సరే ప్రైవేట్ మనకు చాలా ఉన్నాయి, కానీ ప్రభుత్వ రంగంలో వచ్చే ఈ మెడికల్ కళాశాలలు ఇప్పుడు మనకు సంఖ్య చూస్తే 17కు పెరిగింది. జిల్లాల కవరేజ్ చూస్తే 16కు వచ్చినాం. ఇంకొక 17 జిల్లాలలో మనం నూతన మెడికల్ కాలేజీలు ప్రారంభించుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజులలో మంత్రి గారు విశేషంగా కృషి చేస్తా ఉన్నారు. చీఫ్ సెక్రటరీ గారు ప్రభుత్వం మొత్తం అంతా దాని మీద కాన్సన్ట్రేట్ చేసింది. ఇన్ ప్రిన్సిపల్ క్యాబినెట్ అప్రూవల్ కూడా దానికి ఇవ్వడం జరిగింది. తగిన చర్యలు తీసుకుంటూ ఉన్నారు. రాబోయే దీని ఫాలోఅప్ లో ఈ సంవత్సరం మరియు నెక్స్ట్ ఇయర్ 2 కలిపి మిగిలిన 17 కాలేజీలు కూడా మనం ఇదే విధంగా ప్రారంభించుకుందాం. భగవంతుడు మన్నిస్తే నేనే ఆ ప్రారంభోత్సవం కూడా చేస్తా అని చెప్పి మనం చేస్తా ఉన్నాను. దీంతో జరిగేటువంటి ఒక గొప్ప మార్పు ఏంటంటే, మనకు గతంలో 850 సీట్లు మెడికల్ సీట్లు ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో ఉండేవి. ఈ రోజు ఆ సంఖ్య ఏకాఏకిన 2790 సీట్లకు పెరిగింది. అంటే ఎంత వైద్య విద్య కోసం, ఆ విద్య చేపట్టాలి, దాన్ని నేర్చుకోవాలని అభిలాషపడేటువంటి పిల్లల కోసం ఆల్మోస్ట్ 4 రెట్లుగా దగ్గరగా క్లోజ్ టు మోర్ దెన్ 3 times, క్లోజ్ టు 4 times ఈ సీట్ల సంఖ్య పెరగడం